హాయ్ అండి. ఈరోజు మనం పీతల కర్రీ ఎలా వండాలో చూద్దాం. ముందుగా మనం పీతలు అనేది బాగా వాష్ చేసుకోవాలి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు, టమాటా, పచ్చిమిర్చి. ఆనియన్స్, టమాటా, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని వేగించుకోవాలి. మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. కొంచెం అటు ఇటు కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తగినంత సాల్టు, 2 స్పూన్ కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అటు ఇటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా తేలిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న పీతలని ఇందులో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిని ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీనిని కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి. చూసారు కదండి, పీతల కర్రీ అనేది రెడీ అయిపోయింది.